మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో సమాధానము, క్షేమము, ఆశీర్వాదము కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? మరొక పునరుత్థానపు ఆరాధనలో మనం ఏ రీతిగా కలిసి ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి, దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకుని జీవించడానికి, ఆ రీతిగా దైవాశీర్వాదాన్ని పొందడానికి ప్రభు మనకిచ్చిన ఈ ప్రత్యేకమైన ఈ పునరుత్థానపు ఆరాధనలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా నడిపించినందుకు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మీరు కూడా మాతో పాటు ఏకీభవించండి. ఈ యొక్క ఆరాధన మొదటి నుండి చివరి వరకు కూడా ఇందులో పాలు పొంది దైవాశీర్వాదం పొందుదురుగాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము ఆరాధించబడుతున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొక పునరుత్థానపు ఆరాధన మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ 2021లో ప్రభు జనవరి నెలలో నాయన ఈ రీతిగా ప్రభు మిమ్మలను గణపరచడానికి మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఆరాధన మొదటి నుండి చివరి వరకు కూడా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని, నడిపింపును, మీ యొక్క ఆత్మ కార్యాలను జరిగించి మీరు మహిమ పొందమని ఈ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ, మీ పరిశుద్ధాత్మకును, మీ వాక్యానికి అప్పగిస్తూ, మీ కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మాతో కలిసి ప్రభువుని ఆరాధించండి. దేవాది దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, మహిమోన్నతుడు, ఆ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన మన స్తుతుల సింహాసనంపై ఆసీనుడు కాబోతున్న దేవుడు. ప్రభుని మహిమ పలుద్దాం. గ్లోరీ లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. మీరు కూడా మాతో కలిసి దేవుని మహిమపరచండి. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకు నా యేసు రాజా, స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకు నా యేసు రాజా. ఆరాధన
ఇంతవరకు ప్రభువుని మనం స్తుతించాం, ఆరాధించాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవడానికి, కట్టుకోవడానికి, వాక్యానుసారంగా జీవించి దైవాశీర్వాదం పొందడానికి వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మాట్లాడే మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అని మీరు చెప్పారు. ఆ రీతిగా మీ మాటలను వినే చెవులు, మీ కార్యాలను చూసే కనులు, ప్రభువా మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు, నాయన తండ్రి మా హృదయాల్లో, నాయన తండ్రి ప్రభువా మీ యొక్క కార్యాలను జరిగే విధంగా మా యొక్క హృదయాలను, మా మనసులను, మా యొక్క మనోనేత్రాలను మీరు తెరుస్తున్నందుకు ప్రభువా, మీరు ఆ రీతిగా మీ కార్యాలను మా జీవితాల్లో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ, వారికి ఉన్న పరిస్థితులు, వారికి ఉన్న నాయన తండ్రి వారు ఎదుర్కొంటున్న నాయన తండ్రి ప్రభువా ప్రతి విధమైన నాయన తండ్రి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రభువా మీరు మమ్మల్ని చూస్తున్నారు, మీకు వందనాలు. ప్రభు మమ్మలను నాయన తండ్రి మీ మహిమ కొరకు నాయన మీరు నడిపిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు, ఈ దినాన్ని కూడా తండ్రి ఈ యొక్క ఆరాధన ద్వారా నాయన తండ్రి సమయంలో మాకు ఇచ్చే వాక్యం ద్వారా మా జీవితాల్లో మీరు చేసే ప్రతి అద్భుతాన్ని బట్టి మేము మిమ్మల్ని మహిమపరుస్తూ, మీకు మమ్మల్ని అప్పగిస్తూ, మీ యొక్క ఆత్మ కార్యాలను జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈరోజు చాలా ముఖ్యమైన కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఈ 2021లో మనం అందరం కూడా దేవుని వాగ్దానాల గురించి మనం విన్నాం, తీసుకున్నాం. దేవుని వాగ్దానం, దేవుడు చెప్పిన మాట, అది ఏ రీతిగా నెరవేర్చబడుతుంది, దేవుని వాగ్దానం మన జీవితం ఏ రీతిగా నెరవేర్చబడుతుంది, దేవుని వాక్యమైన, దేవుని వాగ్దానమైన, అది చెప్పింది ఆయన, ఇచ్చింది ఆయన, నెరవేర్చేది కూడా ఆయన. కాబట్టి ఈరోజు మనం వింటున్నా, మనం చూస్తున్నా, మనం కలిగి ఉన్న దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాల్ని మనం అనుభవించడం గాక. ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇది. ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయన దగ్గర పనిచేస్తున్న 10 మందిని ఆయన చాలా నమ్మకమైన వాళ్ళు ఎవరు తెలివైన వాడు అని వారిని పరీక్షించడానికి వారికి ఒక టెస్ట్ పెట్టాడు. మీ 10 మందిలో ఎవరైతే మీ యొక్క నైపుణ్యాన్ని, మీ తెలివిని నిరూపించుకుంటారో వారికి ఈ కొత్త సంవత్సరం మీకు ఒక బెంజ్ కార్ గిఫ్ట్గా ఇస్తారని చెప్పాడు. వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటింగ్, చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరికి వస్తుంది, ఏ టెస్ట్ పెడతాడు ఈయన అని చెప్పి వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఆయన వాళ్ళకి ముందు ఆయన 10 కార్లు ముందు కనిపిస్తున్నాయి. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక 10 వెహికల్స్, 10 కార్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా డ్రైవింగ్ వచ్చు. మీలో ఎవరు ఆ కార్ దగ్గరికి వెళ్ళి నేను 1, 2, 3 అని చెప్తా, నేను
ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎవరైతే అక్కడ ఉన్న కార్ని ఫస్ట్ ఈ లైన్ ఎవరైతే టచ్ చేస్తారో వారికి ఇక్కడ ఉన్న కొత్త బెంచ్ కారు నేను గిఫ్ట్ ఇస్తాను. మీ యొక్క తెలివిని, మీ జ్ఞానాన్ని పరీక్షిస్తున్నాను, లేకపోతే టెస్ట్ పెడుతున్నానని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు చాలా ఆతృతగా, వాళ్ళందరూ కూడా వెరీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ వాళ్ళు. నేను 1, 2, 3 అనగానే మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఉన్న కార్స్ డ్రైవ్ చేసుకుంటూ ఫస్ట్ ఎవరైతే ఈ లైన్ టచ్ చేస్తారో వారికి బెంచ్ కార్ ఇస్తానని చెప్పాడు. వాళ్ళు లైన్ లో నిలబడ్డారు. ఈయన చెప్తున్నాడు 1, 2, 3 అనగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. 9 మంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కార్ దగ్గరికి. ఒక ఆయన మాత్రం వెళ్ళలేదు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈయన మెయిన్ పర్సన్ దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళలేదు, నువ్వు ఆగిపోవడానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, సార్ నేను ఆ కారు డ్రైవ్ చేసుకుని రావడానికి దానికి సంబంధించిన కీస్ ఎక్కడ ఉన్నాయి, నా కీస్ కావాలని అడిగాడు. ఎందుకంటే ఏ షోరూమ్కి వెళ్ళినా సరే కారు కొన్నప్పుడు కారు చేతిలో పెట్టాడు వాడు ఫస్ట్ కీస్ చేతిలో పెడతాడు. కీస్ ఉన్నాయంటే కారు ఉన్నట్లే. ఈయనకి ఆ సెన్స్ ఉంది, ఆ తెలివి ఉంది. ఈయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నాకు కీస్ కావాలి సార్, నేను డ్రైవ్ చేసుకుని వస్తాను, నాకు అక్కడున్న కారుకి సంబంధించిన తాళాలు ఇవ్వండి. ఈయన దగ్గర 10 కారు తాళాలు ఈయన దగ్గరే ఉన్నాయి. ఆ 9 మంది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తున్నారు, డోర్ కారు చుట్టూ తిరుగుతున్నారు, కానీ కీస్ లేవు అక్కడ. ఈయన ఎప్పుడైతే కీస్ అడిగాడో వెంటనే కీస్ తీసి చేతిలో పెట్టాడు. ఈయన అప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళి దాన్ని రిమోట్ ఆన్ చేయగానే ఏదైతే లైట్స్ వచ్చిందో దానికి సంబంధించిన కీ అది. అందులో కూర్చున్నాడు, ఆన్ చేసుకున్నాడు, డ్రైవ్ చేసుకున్నాడు. సరాసరి లైన్ దగ్గరకు వచ్చేసాడు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువుకున్నారు కానీ జ్ఞానం, తెలివి లేదు వాళ్ళకి. కారు దగ్గరికి వెళ్ళిపోయారు తప్ప కారు అక్కడ నుండి ఇక్కడ తీసుకురావడానికి కీస్ లేకుండా ఎట్లా తీసుకురాగలం అనే ఆలోచన, జ్ఞానం, తెలివి లేదు వాళ్ళకి. ఈయన టెస్ట్ చేసాడు, ఎవరికి తెలివి ఉంది. కీస్ లేకుండా ఏ కారు కూడా కొన్ని బటన్స్ ఉంటాయి, కానీ మనం చూసినట్టే కీస్ సంబంధించిన కార్స్ అయితే తప్పకుండా కీస్ ఉండాలి. కీ ఉన్నట్లయితే ఏ కారుకు సంబంధించిన కీ మన దగ్గర ఉంటుందో అది తప్పకుండా దాన్ని మనం డ్రైవ్ చేయగలం. ఇందులో ఆగిపోయిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క తెలివిని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ బెంచ్ కారు ఆయన సొంతం చేసుకున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు దేవుని వాక్యంలో ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా దేవుని వాక్యంలో కీస్ కూడా దేవుడు పెట్టాడు. ఆ రోజు పేతురు గారితో కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చూస్తే, పరలోక రాజ్యపు తాళపు చేతులు నీకు ఇస్తున్నాను, నీవు భూమి మీద దేన్నైతే బంధిస్తావో అది బంధించబడుతుంది, భూమి మీద నువ్వు దేనైతే విప్పుతావో అది పరలోకమందు విప్పబడును. ఇక్కడ ఏదైతే బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధించబడుతుంది. కీస్ ఇస్తున్నానని చెప్పాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మీ వాగ్దానాలకు సంబంధించిన కీస్ మీరు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఏ వాగ్దానం కూడా మీరు మిస్ చేసుకోరు. ఇంతవరకు కూడా మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు విన్నాం, ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు, కానీ చాలా మంది వాటిని పొందుకోలేకపోయారు. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే వారు కీస్, వారికి ఆ యొక్క ఆలోచన లేదు. ఎలా పొందాలి వాగ్దానం అన్నది, దాని గురించిన గ్రహింపు ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో ప్రతి వాగ్దానాన్ని కూడా మనం స్వతంత్రించుకోగలం. ఎందుకంటే మనకున్న వాగ్దానాలు 2 కొరింథియన్స్ 7లో రాయబడింది, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక అని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడు. మనకి వాగ్దానం ఉన్నాయి. సింగులర్ రాయబడలేదు, అక్కడ ఫ్లోరల్ బహువచనం రాయబడింది, ఏకవచనం కాదు.
కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే కీస్ ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. దేవుని వాక్యము లేకపోతే దేవుని వాగ్దానము ఎలా నెరవేర్చబడింది దేవుని వాక్యంలో. ఈరోజు కూడా మన జీవితంలో కూడా దేవుడు అదే రీతిగా తన వాగ్దానాన్ని, తన వాక్యాన్ని నెరవేర్చే దేవుడు. ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. ఇది చాలా అద్భుతమైన వాగ్దానం. ఇది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదు గాని అప్పు చేయవు. ఎంత అద్భుతమైన మాట ఇది. ఇందులో 12వ వచనంలో నువ్వు చేయు కార్యమంతటిని మనం చూస్తాం. కీర్తన 1వ అధ్యాయం 3వ వచనంలో అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ చూస్తే నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆశీర్వదించునని లేదు, ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. ఈ మాటలు వింటున్న వారు ఎంతవరకు మీరు అప్పులు చేశారేమో నాకు తెలియదు. ఒకవేళ ఉండి కూడా ఈరోజు చాలా మంది దగ్గర కూడా ఎలా ఉందంటే మనకు సరిపోయేలా ఉంది. అప్పులు చేసే వారికి దేవుడు ఇస్తున్న ఒక ప్రామిస్ ఏంటంటే నువ్వు అప్పిస్తావు, వడ్డీకి ఇవ్వవు. కాబట్టి మనం చేసే కార్యాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, హెవెన్లీ ట్రెజర్స్ ఆయన ఓపెన్ చేయబోతున్నాడు. తన మంచి ధననిధిని తెరుచును. కాబట్టి ఈ సంవత్సరం మన జీవితంలో దేవుడు ఆయన తెరిచే కొన్ని ఆశీర్వాదాలు తెరవబడుతుందంటే అది మనకి అనుగ్రహించబడబోతుంది. దేవుడు ఓపెన్ చేస్తున్నాడని అర్థం ఏంటంటే ఆయన మనకి ఇవ్వబోతున్నాడని అర్థం. కాబట్టి ఈ సంవత్సరం మన జీవితంలో దేవుడు అనేకమైన ప్రామిసెస్ ని ఆయన రిలీజ్ చేయబోతున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, హెవెన్లీ ట్రెజర్స్ ఆయన ఓపెన్ చేయబోతున్నాడు. తన మంచి ధననిధిని తెరుచును. కాబట్టి ఈ సంవత్సరం మన జీవితంలో దేవుడు ఆయన తెరిచే కొన్ని ఆశీర్వాదాలు అంటే 22వ అధ్యాయము యెషయా గ్రంథము 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఈ రెండు వర్డ్స్, ఆయన తీస్తే దాన్ని ఎవడు మూయలేడు, ఆయన మూస్తే దాన్ని ఎవడు తీయలేడు. కాబట్టి ఈ సంవత్సరం మన జీవితంలో దేవుడు మూయబడిన వాటిని తెరవబోతున్నాడు. యెషయా గ్రంథంలో కూడా 45వ అధ్యాయంలో ఈ మాట కూడా నేను చదువుతున్నాను. 45:3 45:3 వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. కాబట్టి ఈ సంవత్సరం మన జీవితంలో దేవుడు ఓపెన్ చేసే అద్భుతమైన ప్రామిసెస్ బట్టి ప్రభుకి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. కాబట్టి ఈ విషయాలు జీవితంలో త్వరలో మనం చూడబోతున్నాం, పొందబోతున్నాం. వాటిని బట్టి ప్రభుని మనం మహిమ పరచుదము గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదివాము ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మనం 12వ వచనంలో చదివిన వాక్య భాగం ఏంటంటే ఆయన తన మంచి ధననిధిని తెరుచును.
దాన్ని దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. దాన్ని ఓపెన్ చేయకముందు దానికి ముందుగా కొన్ని ఓపెన్ కావాలి. ఫస్ట్ మనకు కావాల్సింది కాదు, ఫస్ట్ మనం ఆయనకి కావాలి. ఎందుకంటే మనకి కావాల్సిన దాని కొరకు దేవుడు కష్టపడలే. జస్ట్ నోటి మాటతో మనకి ఏం కావాలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా జస్ట్ ఆయన నోటి మాట సెలవివ్వటం ద్వారా అవన్నీ కూడా కలిగినాయి. కానీ మన విషయానికి వచ్చినప్పుడు ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ మట్టి శరీరాన్ని, ఆ మహిమ శరీరాన్ని విడిచిపెట్టి మట్టి శరీరాన్ని ధరించి దాసునిగా, రిక్తునిగా ఈ భూమి మీద జన్మించి ఆయన కల్వరి శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనలను ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి మనకు కావలసిన వాటికంటే మనకి ఎక్కువ ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి మన గురించి బైబిల్లో ఇలా రాయబడింది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి మన విషయంలో ఫస్ట్ దేవుడు కొన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. మనకు కావలసిన వాటిని ఓపెన్ చేయటం అది సెకండ్ పార్ట్. అది మనం చదివింది ద్వితీయోపదేశకాండం 28:12. అది మనకి సంబంధించి మనకు కావాల్సింది ధనమైన, ఆరోగ్యమైన, పరలోకమైన, సమాధానమైన, సంతోషమైన, ఎనీథింగ్, ఇవన్నీ మనకు కావలసినవి. దేవుడు అవన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నీకు ఏం కావాలో బెస్ట్ మళ్ళా నేను ప్రవచిస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1:17 మనం ఆ వాక్యాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైంది, సంపూర్ణమైంది, పర్ఫెక్ట్ గా ఉండేది, పర్మనెంట్ గా ఉండేది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనకు కావలసినవి దేవుడు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ధనం కావచ్చు, ఏదైతే కావాలో దేవుని ప్లాన్ లో, దేవుని చిత్తంలో ఏదైతే ఉందో. ఎందుకంటే 31లో కీర్తన 31 మనం 18-19 మనం చూస్తే, తన యందు భయభక్తుల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. గొప్పది అనే మాట మాత్రం కాకుండా ఎంతో గొప్పది. దాని ముందున్న మాట వెరీ పవర్ఫుల్. గొప్పది అన్నది దేవుని దృష్టిలో చాలా గొప్పది. ఎంతో గొప్పదంటే అది ఇమాజినేషన్, మన ఊహకు అందనిది, మన ఆలోచనకు అందనిది. ఎందుకంటే ఆల్రెడీ ఎఫెసీ పత్రిక 3:20-21 కూడా మాట దేవుడు రాయించాడు, మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన అత్యధికంగా చేసే దేవుడు. కాబట్టి మనకు కావాల్సినవి దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. మనం ఏదైతే తలపెట్టామో ఆ పనులన్నింటినీ దేవుడు సఫలం చేయబోతున్నాడు. అటువంటి ప్రామిసెస్ ఆ రోజు ఇశ్రాయేలుతో చేసేది ఈరోజు మనం కూడా త్రూ ఫెయిత్ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను బట్టి, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి ఈరోజు మనం కూడా ఇశ్రాయేలుతో సహా పౌరులుగా, వాగ్దాన నిబంధనలు కలిగిన జనులుగా దేవుడు మనల్ని కూడా మార్చాడు. కాబట్టి మనకు కావాల్సింది ఓపెన్ అవడం ఈజ్ ఎ సెకండ్ పార్ట్. అది ఫస్ట్ మన లైఫ్ లో, మన పర్సనల్ లైఫ్ లో ఓపెన్ కావాల్సిన ఇంపార్టెంట్ 3 థింగ్స్ ఉన్నాయి. ఇవి ఓపెన్ అయితే నెక్స్ట్ మూమెంట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతాయి. ఇది ఓపెన్ అయితే చాలా. కాబట్టి ఈ సీక్రెట్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏది ఓపెన్ కావాలి అన్నది దేవుని వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఈరోజు దేవుడు మన లైఫ్ లో ఆయన ఓపెన్ చేయబోతున్నాడు. ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా, ఏదో జస్ట్ వింట మాత్రమే కాదు, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కీర్తనలో రాయబడినట్లుగా
యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కాబట్టి దాన్ని ప్రాక్టికల్గా, క్రిస్టియానిటీ అన్నది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇది రిలీజియన్ ఎక్స్పీరియన్స్ వేరు, రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్ వేరు. మనది ప్రత్యక్షతో కూడిన అనుభవం. కాబట్టి మన జీవితంలో ఫస్ట్ దేన్ని దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు? మనం చదివాం ద్వితీయోపదేశకాండం 28:12 ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్పాడు, మంచి ధననిధిని నేను తెరిచేదను, ఓపెన్ చేస్తాను. ఇంకా ఆయన మన విషయంలో ఏదైతే వాగ్దానం అవన్నీ కూడా ఓపెన్ కాబోతున్నాయి, అవన్నీ కూడా రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి మన జీవితంలో ఈ 3 ఎక్స్పీరియన్సెస్ మనం కలిగి ఉన్నట్లయితే అవి మనం చూడగలం, వాటిని మనం పొందగలం. కాబట్టి మొదటిగా మనం మన జీవితంలో ఏది ఓపెన్ కావాలి అన్న చూస్తే కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. 119 సామ్స్ 119:18 ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ రిఫరెన్స్ నేను చదువుతున్నాను. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువు. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. ఇవి శరీరానికి ఉన్న కంటి గురించి ఆయన మాట్లాడట్లేదు. న్యూ టెస్ట్మెంట్ లో మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1:17 ఉంటుంది, మా మనోనేత్రములు వెలిగింపబడిన మీదట. ఈ శరీరానికి ఎట్లా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఈ అవయవాలు ఉన్నాయో, ఆత్మ కూడా మనలో ఒక ఇన్నర్ పర్సన్ ఉన్నాడు. బైబిల్లో మనకి 2 పర్సన్స్ గా మనం ఉన్నామని రాయబడింది. ఒకటి ఆంతర్య పురుషుడు, సెకండ్ బాహ్య పురుషుడు. ఈ శరీర సంబంధమైన కళ్ళు వాటంతట అవి పుట్టగానే ఓపెన్ అవుతాయి. నోరు కూడా అది మాట్లాడాలనుకున్నప్పుడు ఓపెన్ అవుతుంది. ఇవి దేవుని ప్రమేయం లేకుండా ఇవి ఫంక్షన్స్ జరిగిపోతాయి. కానీ ఆత్మ సంబంధమైన ప్రతిదీ కూడా, ఇప్పుడు దేవుడు అక్కడ 1000 మంది ఉన్నాడు, ఒక చోట 1000 మెంబర్స్ ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ 1000 మందికి ఆయన ఏం మాట్లాడారు అర్థం కాదు. కానీ ఏ వ్యక్తితో దేవుడు మాట్లాడాలనుకున్నాడో ఆ వ్యక్తికి ఆయన మాట్లాడే మాటలు అర్థమవుతాయి. ఒకవేళ ఏదైనా చూపించాలనుకున్నాడు దేవుడు, అక్కడ కూడా ఒక 1000 మంది ఉన్నారు. ఏ వ్యక్తికి అయితే చూపించాలనుకున్నాడు దేవుడు, ఆ వ్యక్తి తప్ప మిగతా ఎవరికి కనపడదు. అది ఆయనలో ఉన్న స్పెషల్. అందుకని మీరు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు దమస్కుకి వెళ్తున్న టైంలో పైనుంచి దేవుడు మాట్లాడాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. మిగతా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అది పౌలు గారికి అర్థమైంది. రూపాంతరం కొండ మీద యేసు ప్రభు వారు మోషే ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు ఏలియా మాట్లాడుతున్నది, మోషే మాట్లాడుతున్నది, ప్రభు వారు మాట్లాడుతున్నది శిష్యులకు అర్థం కాలేదు. ఈరోజు మన జీవితంలో ఆత్మీయంగా ఇటువంటి అనుభవాలు చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా మంది ఆత్మీయత స్థిరంగా ఉండకపోవడానికి, ఆత్మీయత అన్నది అది వృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే వారికి ఇటువంటి అనుభవాలు లేకపోవటమే. ప్రతిరోజు కూడా మనం ఇక్కడ రాయబడిన వాక్యంలో చెప్పబడిన మాటను మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు నా కన్నులు కూడా తెరువు. ప్రభుని చూడాలంటే ఆయన
మన ఐస్ ఓపెన్ చేస్తే తప్ప మనం ఆయన చూడలేం. కాబట్టి ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తారు, ప్రభు నా కనులను తెరువు, నువ్వు తెరిస్తే నేను ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలను. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ స్టేట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆశ్చర్యకరమైన సంగతులను చూడటం మాత్రమే కాదు, చేయగలను. ఐ విల్ డూ ఇట్. కాబట్టి మన మనోనేత్రములు తెరవబడాలి. ఎలీషా దగ్గరే గెహాజీ ఉన్నాడు. ఎలీషా కనిపిస్తుంది చుట్టూ అగ్ని రథాలు, గుర్రాలు. కానీ గెహాజీకి ఏం కనిపిస్తున్నాడంటే సిరియా సైన్యం కనిపిస్తుంది. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశారు, ప్రభువా వీడి కన్నులు తెరువు నాయన. అప్పుడు గెహాజీ కన్నులు తెరవబడినప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైంది చుట్టూ ఎవరున్నారు. ఈరోజు ఆధ్యాత్మికంగా దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం చూడగలిగినప్పుడు, అందుకని ముందే యేసుప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధులు మాత్రమే ఆత్మ సంబంధమైన వాటిని దేవుణ్ణి చూడగలిగినప్పుడు, దేవుడు ఏదైతే ఇవ్వబోతున్నాడో, దేవుడు ఏదైతే చేయబోతున్నాడో తప్పకుండా చూపిస్తాడు. దేవుడు కూడా మన జీవితంలోకి వచ్చి ఆయన చేసిన కార్యాలు కూడా, అందుకని ఆ రోజు 1 జాన్ చాప్టర్ 1లో స్టార్టింగ్ లో మనం చూస్తాం, మేము ఏదైతే చూసామో, ఏదైతే తాకామో, ఏదైతే నిదానించి కనుగొన్నామో దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. ఆ రోజు శిష్యులు కూడా అన్నారు, మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు చూడాలి, దేవుని కార్యాలు చెయ్యాలి. అప్పుడే దేవుని వాక్యం కూడా మార్క్స్ వార్త 16వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం, చూచి క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా దేవుడు తన వాక్యాన్ని స్థిరపరిచాడట. కాబట్టి వాక్యాన్ని మామూలుగా చూసినప్పుడు మనకు అర్థం కాదు. మనోనేత్రములు తెరవబడినప్పుడు, ఎలీషాలాగా మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు, అలాగే హాగరు యొక్క మనోనేత్రాలు కూడా దేవుడు తెరిచాడు. ఆమె చూసినప్పుడు అంతకుముందు ఏమీ లేదు, అక్కడ ఎడారి అది. కానీ ఎప్పుడైతే దేవుడు ఆమె కన్నులను తెరిచాడో, అక్కడ చాలా క్లియర్ గా రాయబడింది, దేవుడు ఆమె కన్నులను తెరిచాడట. ఆ చిన్న వాణి ఇస్మాయేలు యొక్క ప్రార్థన విని హాగరు కళ్ళను తెరిచాడు. అక్కడ నీళ్ల ఊట కనిపించింది. బిలాము కూడా సంఖ్యాకాండంలో ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ బిలాము గురించి మనం చూస్తే 24వ అధ్యాయము నంబర్స్ సంఖ్యాకాండంలో ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ దేవుడు ఆయన ద్వారా అక్కడ వ్రాయించాడు. బాలాకు ఇశ్రాయేల్ని శపించడానికి బిలామును తీసుకెళ్ళినప్పుడు, బిలాము అక్కడ ప్రవచించడానికి నిలబడినప్పుడు 24వ అధ్యాయంలో 3వ వచనంలో నేను చదువుతున్న వాక్య భాగం కూడా 24:3 సంఖ్యాకాండం. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయ్యూరు కుమారుడైన బిలామునకు వచ్చిన దైవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దైవోక్తి. అంటే కన్నులు తెరవబడినప్పుడు ఏమొస్తుందంటే దేవుని వాక్. దేవుని వాక్కులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో లోగోస్ అంటే రాయబడిన వాక్యం, రెండవది రెమా అంటే ప్రత్యక్షపరచబడిన వాక్యం, ప్రవచన వాక్యం. కాబట్టి ఈయన అంటున్నాడు కన్నులు తెరవబడిన వానికి, అంటే బిలాము కన్నులను తెరిచిన తర్వాత ఆ వ్యక్తి ప్రవచిస్తున్నాడు. ఈరోజు చాలా మంది ఎందుకు ప్రవచించట్లేదంటే వారి కళ్ళు తెరవబడలేదు. బిలాముకు అర్థమవుతుంది ఇశ్రాయేలీయులు వాళ్ళు ఎలాంటి వారి గురించి చెప్తున్నాడు ఆయన. వారిలో ఎటువంటి దోషము లేదు, ఎటువంటి వంకరతనం లేదు. ఎందుకంటే దేవుడు వాటన్నిటిని కూడా ఆయన క్షమించాడు, పరిహరించాడు. వారిని ఆ రీతిగా సిద్ధపరిచి కానాకి నడిపిస్తున్నాడు ఆయన. ఒక్కరున్నవాడు, పాపం ఉన్నవాడు రాలిపోతున్నాడు.
ఆగిపోతున్నాడు, పరిశుద్ధులు మాత్రమే ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇశ్రాయేలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఏం పొందబోతున్నారు, అవన్నీ చూస్తున్నాడు ఆయన. తర్వాత ఈ బాలాక్ గురించి కూడా చెప్పాడు. 3 times ఈ మాటను మనం 24వ అధ్యాయంలో మనం చూస్తాం. 24వ అధ్యాయంలో నేను ఈ వాక్య భాగాన్ని కూడా చదువుతున్నాను. 4వ వచనంలో కూడా, 3వ వచనంలో కన్నులు తెరిచిన వానికి వచ్చిన దైవోక్తి. 4వ వచనంలో అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై. తర్వాత 15వ వచనంలో ఇట్లా నేను ఉపమాన రీతికి ఇట్లా నేను బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దైవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దైవోక్తి. మామూలుగా ఈ కంటికి ఆయన కనపడం. అందుకనే అపవాది గురించి 2 Corinthians 4:4లో వాడు యుగ సంబంధమైన దేవత, అవిశ్వాసుల అయిన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశారట. ఎంత అద్భుతమైన మాట అది. మరలా ఇక్కడికి వద్దాం. ఈ మాట కూడా ఒకసారి మీ బైబిల్స్ కూడా ఓపెన్ చేసి చూడండి. 2 Corinthians 4:4 మనకి గుర్తుండడానికి కూడా దేవుడు చక్కగా వచనం కానీ ఎంత అద్భుతంగా 4వ అధ్యాయం 4వ వచనం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇక్కడ నేను చదువుతున్నాను ఆ వాక్య భాగం కూడా. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసేను. చేయును కాదు, చేయబోవు, ఆల్రెడీ చేసేసినట్టు. ఎవరికి? విశ్వాసులు కాదు. ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడింది. అన్యజనులు గారు కూడా లేదు, అవిశ్వాసులైన వారికి. అన్యజనులకి గుడ్డితనం కలుగు చేయలేదు. ఇప్పుడు కొందరేమో పాపములో వారు మరణించున్న అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే ఉన్నారు. కొందరు దేవుడు బ్రతికించాడు. బ్రతికించబడిన వారిని, అంటే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత అపవాదం ఏం చేసిందంటే వాడి జీవితంలో దేవుని కార్యాలు చూడకుండా, దేవుని రాజ్యంలో చేరకుండా, దేవుని మార్గాన్ని చూడకుండా బ్లైండ్నెస్ కలిగిస్తుంది. వాడికి బ్రతికున్నాడు కానీ దేవుని కార్యాలను ఈరోజు చాలా మంది చూడలేకపోతున్నారు. చూస్తే లోపల భయం కలుగుతుంది, చూస్తే లోపల ఆశ కలుగుతుంది. కాబట్టి కొందరు చనిపోయి ఉన్నారు, కొందరు పాపంలో ఉన్నవాడు చనిపోయి ఉన్నాడు, పాప క్షమాపణ పొందినవాడు జీవిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి జీవితంలో మనోనేత్రాలు బ్లైండ్ అయిపోయాయి. యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేస్తుంది. దేని గురించి? దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ. ఆ ప్రభు యొక్క మహిమలో మనం ప్రవేశించుకుండగా, ఆ ప్రభు యొక్క మహిమని ఇక్కడ మనం పొందకుండగా, అంత మాత్రమే కాదు, సువార్త ప్రకాశము, దేవుని వాక్యంలో ఉన్న వెలుగు, దేవుని వాక్యంలో ఉన్న ఆ ప్రత్యక్షత, దేవుని వాక్యంలో ఉన్న దేవుని కార్యాలు. ఎందుకంటే దేవుని వాక్యంలోనే ఎవ్రీథింగ్ దేవుడు ఆ వాక్యంలో పెట్టాడు. ప్రతిది కూడా ఈరోజు మనకు కనిపించే ప్రతిది కూడా వాక్యంలో నుండి వచ్చింది. మనకు కావాల్సిన ప్రతిది కూడా వాక్యంలోనే ఉంది. కాబట్టి వాక్యాన్ని మనం ఎలా చూడాలంటే అందులో దేవుడు మన కొరకు, మన ద్వారా ఇప్పుడున్న తరానికి ఏదైతే ఇవ్వబోతున్నాడు, ఏదైతే చేయబోతున్నాడు దాన్ని చూడాలి. కాబట్టి ఈ డెవిల్ ఏం చేసింది, ఈ దేవత ఏం చేసిందంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు, అన్యజనులుగా విశ్వాసం లేని వారికి. అలా విశ్వాసం ఉండటం అంటే అర్థం ఏంటంటే మన మనోనేత్రాలు తెరవబడటం. ఫెయిత్ అన్నది ఒక విధంగా చెప్పాలంటే డివైన్ సైట్, దైవికమైన చూపు. ఎందుకంటే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అదృశ్యమైన వాటిని మనం చూస్తున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన వనవరుటకు రుజువై ఉన్నదని రాయబడింది. అలాగే 2 Corinthians 5:6 కూడా వేలు చూపు వలన కాదు, విశ్వాసం వలన నడుచుకొనిచున్నాం. నాట్ బై సైట్, బై ఫెయిత్. ఏదో చూసేదాన్ని దాన్ని ఫాలో కావట్లేదు, కానీ వాక్యంలో దేవుడు మనకి ఏదైతే పెట్టాడో దాన్ని చూస్తున్నాం.
దేవుని వాక్యాన్ని బట్టి చూడటం, దేవుని వాక్యాన్ని బట్టి మాట్లాడటం, దేవుని వాక్యాన్ని బట్టి జీవించడం, దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచించడం, ఇది కన్నులు తెరవబడితేనే ఈ యొక్క గ్రేస్ మనం పొందగలం. కాబట్టి ఆ రోజు బిలాముకి ఆయన చెప్తాడు, కన్నులు తెరవబడిన తర్వాత ఇశ్రాయేలు ఏం కాబోతున్నారు, ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు, ఇశ్రాయేల్ ఏం పొందబోతున్నారు, నెక్స్ట్ ఆయన పిలిచిన రాజుకి ఏం కాబోతుంది అన్నీ చెప్పాడు. జరుగుతుంది చెప్పాడు, జరగబోయేది చెప్పాడు, వారు పొందబోయేది చెప్పాడు. కాబట్టి ఈరోజు మన మనోనేత్రాలు తెరవబడితే మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది, మనం ఏం చేయాలో తెలుస్తుంది, మనం ఏం పొందబోతున్నాం కూడా తెలుస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికి ఇచ్చింది. కాబట్టి ఎవ్రీ డే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా యొక్క కన్నులను తెరు, ఓపెన్ మై ఐస్ లార్డ్. నిన్ను చూసే కన్నులు, నీ కార్యాలు చూసే కన్నులు, నీ మహిమను చూసే కన్నులు, నీ ప్రత్యక్షతను చూసే కన్నులు నాకు దయచేయి. అందుకని ఆయన బిలాము అక్కడ మాట్లాడితే 24 అధ్యాయంలో పరవశుడైపోయాడు, పరలోక వశమైపోయాడు. అప్పుడే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను అనుభవించగలిగాడు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. కాబట్టి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మన కళ్ళు తెరవబడాలి, అప్పుడు మనం దేవుని కార్యాలు చూడగలం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని మనోనేత్రాలు తెరవబడి వెలిగించబడి మనం ప్రతిరోజు నడిపించబడుదుముగాక. సెకండ్ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో దేవుడు తెరిచేది. లూకా సువార్త 24 అధ్యాయంలో 45వ వచనం. లూకా సువార్త చాప్టర్ 24:15, 45, 24:45 ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనసులను తెరిచెను. ఎంత బాగుంది చూడండి. ఇది వాళ్ళు ఓపెన్ చేసింది కాదు, ఇది మనం ఓపెన్ చేసేది కాదు. ఆయనే ఓపెన్ చేయాలి, ఆయనే మన మనోనేత్రాలు తెరవాలి, ఆయనే మన మనసులను తెరవాలి. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచెను. న్యూ టెస్టిమెంట్ లో కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ, ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తాం 6వ అధ్యాయం 9వ వచనంలో, మీరు వింటున్నారు కానీ గ్రహించట్లేదు, చూస్తున్నారు కానీ గ్రహించట్లేదు అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడటం మనం అక్కడ రాయబడిన వాక్యాలు మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్తలో కూడా మీరు వింటున్నారు కానీ గ్రహించట్లేదు. నేను చాలా మందికి వాక్యం వింటున్నారు, చదువుతున్నారు, ప్రకటిస్తున్నారు కానీ దానికి సంబంధించిన అండర్స్టాండింగ్, గ్రహింపు లేదు. గ్రహిస్తే ఏమవుతుంది? ఎప్పుడైతే వారు గ్రహించారో, మీరు చూడండి, ప్రభు కొరకు జీవించారు, ప్రభు యొక్క రాజ్యానికి చేరుకున్నారు, ప్రభు వారి కొరకు సిద్ధపరిచిన వాటిని పొందుకున్నారు. ఎప్పుడైతే లేఖనాలని గ్రహిస్తామో 2 థింగ్స్ జరుగుతాయి. ప్రభు కొరకు జీవిస్తాం, ప్రభు కొరకు పని చేస్తాం. ఆ రోజు శిష్యులు చేసిన పని అది. అంతవరకు వాళ్ళు విన్నారు, అంతకుముందు లేఖనాల గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారితో కూడా వారు ఆ అమ్మాయి ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎన్నో లేఖనాల గురించి, నేను దానిపైన ఉన్న వచనాన్ని కూడా చదువుతున్నాను. 24 అధ్యాయంలోనే 27వ వచనం, చాప్టర్ 24:27. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనాల భావము ఆయన తెలిపాడు. లేఖనాలన్నీ కూడా వారు ముందు పెట్టాడు, కానీ వారికి ఆ మనస్సు దాన్ని గ్రహించలేదట. ఎందుకు గ్రహించలేదంటే దేవుడు ఆ మనసును తెరవలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఎందుకు వారి మనసును దేవుడు తెరిచాడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, వారు 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిది, అంతటా ఆయన వారికి అదృష్టుడాయను. అప్పుడు వారు
త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. అంటే ఇక్కడ ఆ లింక్ చూడండి. ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే వారి కన్నులను తెరిచాడట. మనం ఆల్రెడీ 119వ కీర్తన 18వ వచనంలో అక్కడ భక్తుడు ప్రార్థించాడు, నా కన్నులు తెరు. ఇక్కడ కూడా దేవుడు అంటే వీళ్ళకి దేవుని గురించిన ఆశ, దేవునికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆ భారం వారికి ఉంది. కాబట్టి దేవుడు వారి కన్నులను తెరిచాడు. ఎప్పుడైతే వారిని కన్నులు తెరవబడ్డాయో వాళ్ళప్పుడు ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. ఇన్ని లేఖనాలు మనం విన్నాం, మన హృదయంలో ఎందుకు అది మండలేదు? అంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కన్నులు తెరవబడితే ఏమైతే లోపల మంట కలుగుతుంది. లోపల దేవుని సన్నిధికి సంబంధించిన కొన్ని వాక్యానికి సంబంధించిన కొన్ని సూచనలు జరుగుతాయి. వారికైతే మండలేదా అని ప్రశ్నించుకున్నారు. ఎప్పుడైతే వారు వాక్యాన్ని బట్టి ప్రశ్నించుకున్నారో, వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే వారు ఆలోచించారో, దేవుడు వారి మనసులను తెరిచాడు. ఈరోజు కూడా వింటున్నాం, చదువుతున్నాం, కానీ కనీసం దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించేవాడు కూడా లేడు. చాలా తక్కువ మంది. అసలు ఏంటి ఈ వాక్యంలో ఉన్న దైవ మర్మం ఏంటి, నేను పొందవలసిన అనుభవం ఏంటి, నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి? విన్నప్పుడున్నంత కొందరికి విన్నప్పుడు చాలా ఆసక్తిగా వింటారు, కానీ దాని గురించి ఆలోచించే లోపల అది మన హృదయంలో ఎలా ఉండాలంటే మండ. ఓల్డ్ టెస్టమెంట్ లో మనం చూస్తాం, లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుచూ ఉండాలట. న్యూ టెస్టమెంట్ లో బలిపీఠం మన హృదయమే, వాక్యమే అగ్ని. మన హృదయం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. అందుకని బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి బైబిల్లో రాయబడింది, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కూడా ఎలాంటి వాడు? దహించు అగ్ని. ఆయన మండుచున్న అగ్నితో దేవుడు పోల్చబడ్డాడు. 12:29 మనం చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన మండుచు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను అయితే మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు శిష్యుల విషయంలో వారు మనసులను తెరిచారట. తర్వాత మీరు చూడండి వాళ్ళు ఏం చేశారు అన్నది చూస్తే 52, 53 వచనాలు. ఎప్పుడైతే వారు మనసులో తెరవబడ్డాయో ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకోలేదు, లేకపోతే వారి కార్యక్రమాల్లో నిమగ్నం కాలేదు. ఎప్పుడైతే వారి మనసులు తెరవబడ్డాయో వారు చేసిన పని 52, 53 వచనాలు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ వాక్యం చదువుతున్నాను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి, ప్రార్థన చేయుచుండిరి. మనకి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో చూస్తే వారు 7 days మేడగదిలో, 7 days అని ఎలా చెప్పగలమంటే పెంతెకోస్తు పండక్కి, పస్కా పండక్కి 50 రోజులు మధ్యలో ఉంటుంది. పెంతెకోస్తు పండగ తర్వాత 50 days కి పస్కా పండగ తర్వాత 50 days కి పెంతెకోస్తు పండగ వస్తుంది. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత 3వ దినం తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత భూమి మీద 40 రోజులు ఉన్నాడు ఆయన. తిరిగి లేచిన తర్వాత 40 days ఈ భూమి మీద కేవలం శిష్యులతోనే ఆయన తన సమయాన్ని గడిపాడు. అంతకు ముందులాగా బయట బహిరంగంగా జన సమూహాలకు ఆయన బోధించలేదు. ఓన్లీ డిసైపుల్స్, వాళ్ళతోనే గడిపాడు ఆయన. 40+3 ఆయన చనిపోయి తిరిగి లేచిన 3 రోజులు, అదే రీతి ఆయన ఈ భూమి మీద ఉన్న 40 రోజులు 43 days. 50లోంచి 43 తీస్తే 7 days మేడగదిలో వారు ఎడతెగక ప్రార్థన చేశారు. అంటే మనసు తెరవబడినప్పుడు ప్రార్థన చేయాలి. దేవుని వాగ్దానం కొరకు వారు కనిపెట్టారు. కాబట్టి ఈరోజు అందుకని వారు ప్రభు కొరకు జీవించారు, ప్రభు కొరకు పనిచేశారు.
ఈరోజు చాలా మంది మనసులు తెరవబడలేదు కాబట్టి ఈ లోక సంబంధమైన మనసు తెరవబడుతుంది. డబ్బు కొరకు, మిగతా వాటి కొరకు వారి మనసులో ఆశ దేని మీద ఉంది ఈరోజు జనాలకి అంటే శరీర సంబంధమైన వాటి మీద ఉంది. కొలసి పత్రిక 3వ అధ్యాయం పైన ఉన్న వాటి మీద మీ మనసు పెట్టండి అని రాయబడింది. కాబట్టి మనసు తెరవబడినప్పుడు దేవుడే వారి మనసును తెరిచాడు. ఎందుకంటే వారి కళ్ళు తెరవబడ్డాయి ఫస్ట్, తర్వాత వారి మనసు తెరవబడింది. ఎందుకు వారు కళ్ళు దేవుడు తెరిచాడంటే దేవునితో వారు ఉండటానికి ఇష్టపడ్డారు, దేవునితో వారు నడిచారు, దైవ సంబంధమైన ఆలోచనతో వారు ముందుకు వెళ్తున్నారు, లేఖనాల గురించి మాట్లాడుతున్నారు. దేవునికి అర్థమైంది వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళని చెప్పి దేవుడు వారి కన్నులు తెరిచాడు. వారి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పము, చిత్తం ఉంది కాబట్టి వారి మనసులను తెరిచారు. కాబట్టి వారి మనసులు తెరవబడినప్పుడు వారు ప్రార్థించారు. అదే రీతిగా ప్రభు కొరకు ప్రకటించారు, బోధించారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మన మనసులు తెరవబడితే ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు వారికి మరలా మీరు ఎలా ఉండండి అని రోజు చెప్పలే. వారు మనసులు ఎప్పుడైతే ఓపెన్ అయినాయో చనిపోయే వరకు కూడా ప్రార్థించడం కానీ, ప్రకటించడం కానీ, జీవించడం కానీ, దేవుని చిత్తం వారి పట్ల ఏదైతే ఉందో దాని మీద వారు దృష్టి పెట్టారు. మిగతా సెకండ్ ప్లేస్ లో వారు కూడా మనలాగే ఈ భూమి మీద శరీరంతో ఉన్నారు. మిగతా వాటి అన్నిటినీ కూడా వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఏది ఇంపార్టెంట్ దాని మీద దృష్టి పెట్టారు. నీ మనసు తెరవబడితే ఆత్మ సంబంధమైన వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఈరోజు కొందరికి టైం ఉంటే బైబిల్ చదువుతారు, టైం ఉంటే ప్రార్థన చేస్తారు, వీళ్ళు పట్టలేదంటారు. కొందరికి సిగ్గు లేదు అట్లా మాట్లాడటానికి. నీకు ప్రాణం ఇచ్చింది, నీ కొరకు ప్రాణం పెట్టింది, ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు పని చేయడానికి, రేపు శాశ్వత కాలం ఆ ప్రభు రాజ్యంలో ఉండటానికి. కాబట్టి మనస్సు ఓపెన్ అయితేనే మన జీవితంలో ఈ అనుభవాలన్నీ వస్తాయి. కాబట్టి రెండవది ఆయన ఏం తెరిచాడంటే ఫస్ట్ వారి కళ్ళు తెరిచాడు, ఆత్మీయ నేత్రాలు తెరిచాడు, వారి మనస్సును తెరిచాడు. ఇవి మన చేతిలో లేవు. ఈ శరీరానికి సంబంధించిన మన చేతిలోనే, ఆత్మ సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన కంట్రోల్, ఆయన ఓపెన్ చేశాడు. మూడవది వెరీ ప్రాముఖ్యమైనది, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. యాక్ట్స్ చాప్టర్ 16:14 ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్ము తుయితెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక ప్రభువు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఇక్కడ లుదియా తెరిచిన లేదు, లుదియా తన హృదయమును తెరిచిన లేదు, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. అందుకనే వాక్యలో మనం చూస్తున్నాం, హృదయాన్ని ఇచ్చింది ఆయనే. ఎందుకు తెరిచాడంటే మన హృదయంలో నుండి సామెతలు 4:23 మనం చూస్తాం, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తాం, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి హృదయాన్ని బాగు చేసేది, హృదయాన్ని తెరిచేది. ఎందుకు తెరిచాడంటే ఆయన అందులో ఉండడానికి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన గుడిలో ఉండే దేవుడు కాదు, మనుషులు కట్టే హస్తకృతమైన ఆలయాలు ఆయన ఉండేవాడు కాదు. ఆయన ఉండేది నీ హృదయం, ఆయన ఉండేది మనలో. అందుకని బైబిల్ ఇలా రాయబడింది, మీ గుడిలో ఉన్నవాడు లోకంలో గుడిలో ఉన్నవారి కంటే గొప్పవాడు అని లేదు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఎందుకు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు? ఈరోజు చాలా మంది హృదయాలు తెరవబట్టలేదు, వింటున్నారు కానీ చదువుతున్నారు కానీ హృదయాలు మాత్రం తెరవబట్టలేదు. కాబట్టి హృదయాలు దేవుని వాక్యం చేత నింపబడట్లేదు, ఆత్మ చేత నింపబడట్లేదు. హృదయం అన్నది దైవికమైన వాటి చేత నింపబడే ఒక అద్భుతమైన ఒక ప్రత్యేకమైన ఇల్లు.
ఎందుకంటే హెబ్రీ పత్రిక 3:6 మనమే ఆయన ఇల్లు. కాబట్టి మన హృదయం అన్నది దేవునికి సంబంధించి ఉండే ఒక ప్రత్యేకమైన స్థలం అది. ఇక్కడ వీళ్ళు ఒక పెద్ద మందిరంలో దేవుని ఆరాధిస్తున్నట్లుగా లేదు. ఇక్కడ ఆరాధన కూడా ఎక్కడ జరుగుతుందో తెలుసా? నది ఒడ్డునట. కనీసం ఒక టెంట లేదు, ఒక చెట్టు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక గుడి లేదు వాళ్ళకి. నది ఒడ్డున కూర్చుని ఈ దైవజనుడు పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు, అపోస్తుడైన పౌలు గారు దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు చాలా మంది కూర్చున్నారు ఇక్కడ. ఈరోజు కూడా మనం కూర్చున్నట్లుగా ఆ రోజు కూడా వారు కూర్చున్నారు. కానీ లుదియా విషయానికి వచ్చినప్పుడు వాక్యం మనం చూస్తున్నాం, ఆమె ఏం చేసిందంటే లక్ష్య పెట్టింది. లక్ష్య పెట్టడం అంటే పాత నిబంధనలో మనం చూస్తే మోషే వెళ్ళి ఫరోతో చెప్పాడు, ఇలా మేము దేవుణ్ణి ఆరాధించాలి, మమ్మల్ని బయటికి పంపించు, మాకు పర్మిషన్ అంటే ఇలా దేవుణ్ణి మేము ఆరాధించడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు, దేవుడు మమ్మల్ని ఆరాధించడానికి అరణ్యానికి వెళ్ళమన్నాడు అంటే ఆయన అంటాడు, యెహోవా ఎవడు అంటే దేవుని గురించి వారికి ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏంటి అన్నది ఆ జ్ఞానం లేదు. లైట్గా తీసుకున్నాడు, లక్ష్య పెట్టలే. వాళ్ళు చెప్పిన వాటిని కేర్లెస్ గా తీసుకున్నాడు. ఒక 10 తెగుళ్ళతో ఒకసారి దేవుడు తోమాడు పైన. అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన ఇంత గొప్పవాడు. అంతవరకు మోషే వెళ్ళి మమ్మల్ని పంపించిన ఆయన అని చెప్పి అమ్మడబడితే 10వ తెగులప్పుడు ఏమో మోషే వెళ్ళారు. ఈ ఫరోని మోషే దగ్గరికి వచ్చి, నాయన మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు ఈయన లక్ష్య పెట్టాడు, దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి ఫస్ట్ దేవుడు ఆయన ఎంత మంచివాడో చూపిస్తాడు. తర్వాత అర్థమవుతుంది ఆయన మంచితనాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే. ఆ రోజు ఇశ్రాయేల్తో ఫరో పెట్టుకోలేదు, దేవునితో పెట్టుకున్నాడు. ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులతో పెట్టుకోవట్లేదు, దేవునితో పెట్టుకుంటారు. హల్లెలూయా. దేవునితో పెట్టుకుంటే ఎవడు బాగుపడ్డు. అడ్రస్లు లేకుండా పోయారు బైబిల్లో. ఎందుకంటే ఆయన భయంకరుడైన గొప్ప దేవుడు ఆయన. బైబిల్లో కూడా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మీరు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అని రోమపత్రిక 12 అని చెప్పాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఆ రోజు ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, నాయన లోతు వంశస్థుల్ని కానీ ఏసావు వంశస్థులు కానీ మీరు ముట్టుకోవద్దు అని వాళ్ళతో గొడవ పడద్దు. ఇశ్రాయేల్ ఎక్కడ కూడా ఎవరితో గొడవ పడలేదు. వాళ్ళ మీదకి వస్తే మాత్రం దేవుడు చెప్పాడు, వాళ్ళ సంగతి చూడండి అని చెప్పాడు. కాబట్టి దేవుడు అప్పుడైనా ఎప్పుడైనా ఆయన మార్పు లేని వాడిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13:8 ప్రకారంగా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టట్లేదు, ఏదో లైట్ గా తీసుకున్నారు. మిగతా విషయాలు చూస్తే ఈ కరోనా విషయంలో ఎంత సీరియస్ తీసుకున్నారు. ప్రతి దాన్ని కూడా మాస్క్ మీద లక్ష్య పెట్టారు, శానిటైజర్ మీద లక్ష్యం పెట్టారు. ఫుడ్ విషయంలో అంతవరకు సేమియాలు వేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు రోజు తింటున్నారు. ఎందుకంటే ఆరోగ్యం మీద లక్ష్యం వచ్చింది, కేర్ వచ్చింది, బాధ్యత వచ్చింది. కానీ ఆత్మీయత అన్నది మాత్రం గాలి గిడిచిపెట్టారు. లక్ష్య పెట్టండి. దేవుని వాక్యం మీద ఎప్పుడైతే లక్ష్య పెడతామో, దానికి ఇంపార్టెన్స్ ఇస్తామో, ఇది నా జీవితానికి ఆధారం, ఇది నా జీవితానికి జీవము, ఇదే నాకు సమస్తము అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, దేవుడు అటువంటి వారిని ప్రత్యేకంగా బ్లెస్ చేస్తాడు. అందుకే దేవుడు చెప్పాడు, ఆ ఇల్లంతా కూడా రక్షణ పొందిందట. ఎప్పుడైతే లక్ష్యం పెడతామో, నీ జీవితంలో ఏం పొందాలో, నువ్వేది కలిగి ఉండాలో వారికి దేవుడు ఇస్తాడు. ఆమె పొందుకుంది. టోటల్ ఫ్యామిలీ అంతా కూడా దేవుని రక్షణ, దైవ ఆశీర్వాదాన్ని పొందుకుంది. కాబట్టి ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడాలంటే, వాగ్దానాన్ని దేవుడు ఓపెన్ చేయాలంటే మన జీవితంలో ఫస్ట్ మన జీవితంలో 3 ఓపెన్ కావాలి. నీ మనోనేత్రాలు ఓపెన్ కావాలి, నీ మనసు ఓపెన్ కావాలి, నీ హృదయం ఓపెన్ కావాలి. అది దేవుడే ఓపెన్ చేయాలి, అది మనం ఓపెన్ చేసేది కాదు. దాని విషయం మనం ప్రార్థన చేయాలి. 119 కీర్తనలో భక్తుడు ప్రార్థించిన రీతిగా 18లో ప్రభువా నా కన్నులను తెరువు.
ఆ రోజు శిష్యులు 45 అధ్యాయం 45 వచనం మనం చూస్తాం. 24 అధ్యాయంలో లూకాసు వార్తలో వారు ఆలోచిస్తున్నారట, ఈ లేఖనాల గురించి విన్నాం, మన హృదయంలో ఎందుకు మండలేదు. వారు పరీక్షించుకున్నారు కాబట్టి దేవుడు వారి మనసులను తెరిచాడు. ప్రభు కొరకు వారు జీవించారు, ప్రభు కొరకు వారు పనిచేశారు. లుదియమ్మ అయితే ఆయన మాటలను లక్ష్య పెట్టింది, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. హృదయాన్ని తెరవాలంటే లక్ష్య పెట్టాలి, మనసును తెరవాలంటే మనలో దేవుని గురించిన ఆ గ్రహింపు ఆలోచన ఉండాలి, ప్రభు కొరకు జీవించాలనే తపన ఉండాలి. మనోనేత్రాలు తెరవబడాలంటే దేవుని కార్యాలు చూడాలి, ఆశ్చర్యకరమైన కార్యాలు చూడాలి. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఇవి పర్సనల్ గా ప్రతి ఒక్కరి జీవితంలో మన మనోనేత్రాలు, మన మనస్సు, మన హృదయం దేవుని చేత తెరవబడినప్పుడు ఎవరికైతే ఈ 3 ఎక్స్పీరియన్స్ ఉంటాయో మిగతా ఒకవేళ ఇది లేకుండా ఒకవేళ అది ఓపెన్ చేసినా కూడా మీరు ఇర్మియా గ్రంథం 17 అధ్యాయంలో మనం చూస్తే 4 నుంచి మీరు చదివితే అక్కడ రాయబడింది, మనుషులను ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడంటే వాడికి మేలు వచ్చినా కనపడదట. ఒకవేళ దేవుడు తెరిచినా కూడా ఇప్పుడు మనకి బ్లైండ్నెస్ ఉంటే ఏం చూస్తాం? అది దేవుడు ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. సెకండ్ మనకు కావాల్సిన దాన్ని ఆయన స్టార్ట్ చేయబోతాడు. కాబట్టి మనకు కావాల్సింది ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ ఓపెనింగ్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి. ప్రభువా, కీర్తన 119:18 చెప్పబడిన రీతిగా నా కనులను తెరువు. లూకా సువార్త 24:45 చెప్పబడిన రీతిగా నా మనసును తెరువు. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం 14 వచనంలో చెప్పబడిన రీతిగా నా హృదయాన్ని తెరువు అని ప్రార్థన చేయండి. ద్వితీయోపదేశకాండం 28:12 వచనంలో చెప్పబడిన రీతిగా నేను మంచి ధననిధిని తెరిచెదను. దేవుడు మిగతాయి మనకు కావాల్సినవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మనం ఓపెన్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సినవి ఓపెన్ అవ్వాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని ఈ 2021 ఇయర్ నుండి ముందుకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు మాకు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మాకు కావాల్సింది మీరు నాయన తండ్రి, వాటిని మీరు రిలీజ్ చేయబోతున్నారు, ఓపెన్ చేయబోతున్నారు. ద్వితీయోపదేశకాండం 28:12 చెప్పబడిన రీతిగా మేము చేసే ప్రతి పని ఆశీర్వదించడం మాత్రమే కాదు, మంచి ధననిధిని నేను నీ కొరకు తెరుస్తాను. ఎన్నో మా కొరకు మీరు నాయన తండ్రి ఈ యొక్క 2021 నుండి మీరు ఓపెన్ చేయబోతున్నారు. అంతకుముందు మా జీవితంలో కన్నీళ్లు చూసాం, అంతకుముందు మా జీవితంలో నిందలు చూస్తాం, అంతకుముందు మా జీవితంలో ఎన్నో సమస్యలు చూస్తాం, శోధనలు చూస్తాం. అవి మా మీదకి రావటం, అటువంటి పరిస్థితులు కూడా ముందుకు వెళ్ళాం. కానీ నాయన తండ్రి, ఈ సంవత్సరంలో ముందున్న దినాలు తండ్రి మా జీవితంలో సంతోషాన్ని మీరు ఓపెన్ చేయబోతున్నారు, సమాధానాన్ని మీరు ఓపెన్ చేయబోతున్నారు, సమృద్ధిని మీరు ఓపెన్ చేయబోతున్నారు, ఆరోగ్యాన్ని మీరు ఓపెన్ చేయబోతున్నారు, ఐశ్వర్యాన్ని మీరు ఓపెన్ చేయబోతున్నారు. ఏదైతే కావాలో పర్సనల్ గా, ఫ్యామిలీ పరంగా, ఎవ్రీథింగ్ లార్డ్ మీరు వాటిని ఓపెన్ చేయబోతున్నారు. దానికి ముందుగా మా నేత్రాలు, మా మనస్సు, మా హృదయాలు అవి ఓపెన్ చేయడానికి మీరు ఫస్ట్ నాయన వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మేము ఇటువంటి గ్రహింపుతో ఆ రోజు బిలాము ప్రార్థించిన రీతిగా కన్నులు తెరిచిన వారికి వచ్చిన దైవోక్తి. మీరేం చేయబోతున్నారు, మీరేది ఇవ్వబోతున్నారు, ఏ రీతిగా ఆయన చూడగలిగాడు. ఈరోజు మేము కూడా తండ్రి, మేమేది పొందబోతున్నామో, మేమేం చేయబోతున్నామో, మేము ఎలా ఉన్నామో, ఇవన్నీ కూడా మాకు నాయ తండ్రి అటువంటి ప్రత్యక్షతను మేము ప్రార్థించినప్పుడు మాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఇటువంటి అనుభవంలో జీవించి మిమ్మల్ని మహిమపరచినట్లుగా కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో నుండి
దేవుడు మనకిచ్చిన ఏదైతే మనకిచ్చాడో, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్పించవలసిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ప్రభువుకి అర్పిద్దాం. దేవుని వాక్యానికి మనం అప్పగించుకుందాం. దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ ఆజ్ఞ ఉంది, వాగ్దానం ఉంది. నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. ఇది ఆజ్ఞ. దీనికి చేయకపోతే శాపం ఉంది, చేస్తే ఆశీర్వాదం ఉంది. పైనేమో శాపం రాయబడి మీరు అందరూ శాపగ్రస్తులే ఉన్నారు. ఆ దినాల్లో కూడా చాలా మంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు, లక్ష్య పెట్టలేదు. శాపాన్ని తెచ్చుకుని, దరిద్రాన్ని తెచ్చుకుని చివరికి లేకుండా పోయారు. దేవుని వాక్యం అది ఖడ్గం లాంటిది, అగ్ని లాంటిది. తర్వాత దాని కంటిన్యూషన్, అందులోనే వాగ్దానం ఉంది. మీరు దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని నమ్ముదాం, ప్రామిస్ నమ్ముదాం, పనిష్మెంట్ కి దూరంగా ఉందాం. ఆ రీతిగా ప్రభువుకి మనకిచ్చిన వాటిని ప్రభువుకి సమర్పించి ప్రభువుని మహింపరుద్దాం. స్క్రీన్ మీద కనపడుతున్న డీటెయిల్స్ కి మీరు వాటిని పంపించండి. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు కొన్ని విషయాలు మాకు మీ లేఖనాల నుండి తెలియజేశారు. మాకు కావలసిన వాటిని మీరు ఓపెన్ చేయబోతున్నారు. అదే రీతిగా మా జీవితంలో ఏదైతే ఓపెన్ అవ్వాలో దాన్ని ఫస్ట్ మీరు ఓపెన్ చేయబోతున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మనోనేత్రములు, మనసు, హృదయము తెరవబడిన తన అనుభవంలో ప్రతి దినము జీవించినట్లుగా ఆ రీతిగా వారిని నడిపించండి, బ్లెస్ చేయండి ప్రభు. ఆ రీతిగా వారు మీరు సిద్ధపరిచిన వాటిని పొంది మిమ్మల్ని మహింపరిచినట్లుగా కృప చూపించమని, మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ జ్ఞాపం చేసుకోనండి. తగిన సమృద్ధిని ఆయన మీరు చెప్పారు, ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదని చెప్పారు. ఆ రీతిగా వారికి మీరు అనుగ్రహించండి. ఫిలిప్పీ పత్రిక 4:19 కూడా మీరు చెప్పారు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. ఆ రీతిగా వారి అవసరాలను మీ కృపను బట్టి తీర్చండి. ఎవరైనా సిక్నెస్ తో ఉంటే, అనారోగ్యంతో ఉంటే వారికి స్వస్థత కలుగుగాక. వారికి ఉన్న సమస్యలు, శోధనలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న కన్నీళ్లు, వీటన్నిటి నుండి వారిని విడిపించి సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని మీ కృపను బట్టి మీ బిడ్డలుగా మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
సమాధానము దీవెన మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఒక చిన్న మనవి, మీరు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మీరు కూడా దేవుని యొక్క కార్యాల్లో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.